హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఆలు వెల్లుల్లి పెట్టి ఏం చెప్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక కిచెన్ టిప్ చెప్దామని. ఆలు వెల్లుల్లి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. వెల్లుల్లి మనం స్టోర్ చేసుకునే బౌల్లోకి వెల్లుల్లితో పాటు ఆలు కూడా ఇలా పెట్టామంటే ఆలు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది, ఎన్ని డేస్ అయినా పాడైపోవన్నమాట. ఇది మనందరికి ఉపయోగపడే టిప్పే కదా. మీకు యూస్ఫుల్ అయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టమోటోలు ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను. మనం వంట నూనె వాడతాం కదా, ఏ వంట నూనె సరే, దానికి ఈ టమోటాలు వెనుక ఇలా కనుక మనం అప్లై చేసి అన్నిటికీ ఇలా పెట్టుకుంటే ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినట్టు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఏంటి షుగర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న టిప్ చెప్దామని. షుగర్ పురుగు పట్టకుండా, చీమలు అలా ఏం రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కదా. ఈ కొబ్బరి చిప్ప అది పెంకు ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసి మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, చీమలు ఏమీ రావు అన్నమాట. ఈ టిప్ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటో చూద్దామా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఎగ్స్ తీసుకొని ఇలాగా మనం నీళ్ళల్లో వేసామనుకోండి, అవి ఫ్రెష్ అయితే మునిగిపోతాయి. ఫ్రెష్ కాకుండా ఉంటే మాత్రం పైకి తేలితే అవి వాడకూడదని అర్థం అన్నమాట. ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇంకో బ్యూటిఫుల్ టిప్ చూద్దామా. చింతపండుకి పురుగులు అవి పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఈ విధంగా చేస్తే పురుగులు అనేవి రాకుండా ఉంటాయి, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. రాక్ సాల్ట్, చింతపండు, ఎంటీ బౌల్లో సాల్ట్ వేసి చింతపండుని దాని మీద వేసి మళ్ళీ సాల్ట్ వేసి ఇలా లేయర్గా సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? సాంబార్ టిప్ ఒకటి చెప్తాను ఈరోజు. సాంబార్లో పులుపు ఎక్కువైందనుకోండి, బాగా తినలేనంత పులుపు ఉంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క దీంట్లో వేసామనుకోండి, పులుపు అడ్జస్ట్ అయిపోయి సాంబార్కి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదే చిట్కా ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి.